హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ఈ వీడియో అన్ని వీడియోలలా కాకుండా కొంచెం డిఫరెంట్. మన ఛానల్లో ఇప్పటివరకు మోటివేషనల్ వీడియోస్, ఫైనాన్షియల్ వీడియోస్, హెల్త్ వీడియోస్ ఇలా మరెన్నో టాపిక్స్ మీద వీడియోస్ చేయడం జరిగింది. కానీ ఈ వీడియోలో మీ లైఫ్కి హెల్ప్ చేసే టాపిక్ గురించి డిస్కస్ చేయాలి అనుకుంటున్నాము. మీ లైఫ్ని మీరు ఎలా వేస్ట్ చేస్తున్నారు అని తెలిపే 4 టాపిక్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లెట్స్ బిగిన్. Number 1. Always say yes and always available. ఎదుటివారితో మాట్లాడటం, కష్టాలు ఎదుర్కోవడం, కలిసి తినడం, జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జీవితంలో ఇవన్నీ పాజిటివ్గానే మిగిలిపోతాయి. హెల్ప్ చేయడం అనేది చాలా మంచి అలవాటు, కానీ అది ఎప్పుడు ఎలా అనేది సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో ఫ్లైట్లో మీరు వెళ్తున్నారు ఎమర్జెన్సీ వర్క్ మీద. అప్పుడు సడన్గా అనౌన్స్మెంట్, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే విషయంలో చిన్న ప్రాబ్లం, అందరూ ఆక్సిజన్ మాస్కుల్ని పెట్టుకోండి అని ఓ అనౌన్స్మెంట్. అందరికీ ఆక్సిజన్ మాస్క్ ఇచ్చి మీరు హెల్ప్ చేశారు. మరి మీ పరిస్థితి ఏంటి? హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం బాగుంది, కానీ ముందుగా మీరు మాస్క్ పెట్టుకొని అందరికీ హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఆక్సిజన్ తక్కువగా ఉంది అని అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి. ఇష్టం లేకపోయినా లేదా మంచి పేరు తెచ్చుకోవడం కోసం మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. తద్వారా మీరు కూడా ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు మీ కష్ట సమయంలో అయినా సరే సాయం అందకపోవచ్చు. పార్టీస్ అని వెళ్తుంటాము, గంటలు గంటలు టైం స్పెండ్ చేస్తుంటాము. మీరు ఎప్పుడైనా గమనించారా? పెద్దవాళ్ళు పార్టీలకి వచ్చినప్పుడు ఎంతోసేపు ఉండకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ముఖ్యమైన పనులుంటాయి. వాళ్ళు వాళ్ళ టైంకి విలువ ఇస్తారు కాబట్టి. ఫ్రెండ్స్, మీ కెరియర్కి యూజ్ అయ్యే విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అదే రీలెవెల్. జాబ్స్ కోసం కష్టపడుతూ ఉండేవారిని ఎంతో మందిని చూసాము. ఇష్టం లేకపోయినా సరే జాబ్ చేస్తూ ఉండేవారిని చూసాము. అలాంటి వారికి హెల్ప్ అయ్యేదే రీలెవెల్. రీలెవెల్ ద్వారా జాబ్ తెచ్చుకోవడానికి జస్ట్ 70% స్కోర్ తెచ్చుకుంటే చాలు. టాప్ 100 స్టార్టప్ల నుండి డైరెక్ట్గా జాబ్ వస్తుంది. ఈ ఎగ్జామ్ కష్టం అని మీరు అనుకోవద్దు. ఈ ఎగ్జామ్లో ఈజీగా క్వాలిఫై అవ్వడానికి సిలబస్, స్టడీ మెటీరియల్స్, మాక్ టెస్ట్, శాంపుల్ పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి మీకు ఈజీగా హెల్ప్ అవుతుంది. లాస్ట్ 6 మంత్స్లో 15 కోట్లకు విలువైన జాబ్స్ని అందించింది రీలెవెల్. మీకు ఫ్రీ ఉన్న టైంలో ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకొని ఫ్రీగా టెస్ట్ని అటెంప్ట్ చేయండి. నెంబర్ 1. టాటా క్లాసెజ్ ద్వారా B2B కార్పొరేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ మేనేజర్, CTC అప్ టు 6 lakhs శాలరీ. నెంబర్ 2. రెంటో మోజో డెవాప్స్ ఇంజనీర్, CTC 12 to 14 lakhs శాలరీ. ఈ ఎగ్జామ్స్ని ఈజీగా అప్లై చేసి అటెంప్ట్ చేయొచ్చు. ఎగ్జామ్ అటెంప్ట్ చేసి క్వాలిఫై అవ్వకపోతే ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎన్నిసార్లైనా రీఅటెంప్ట్ చేయొచ్చు. జస్ట్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. 25 lakhs శాలరీ వరకు రీలెవెల్ వాళ్ళు ప్యాకేజీని అందించారు. టాప్ స్కోర్ చేసిన వాళ్ళకి ప్రతి నెల మ్యాక్బుక్, ఐఫోన్, ఐవాచ్ ఇంకా మరెన్నో గిఫ్ట్స్ని పంపిస్తున్నారు. ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఎగ్జామ్ అటెంప్ట్ చేసి 15 రోజుల్లోనే మీకు నచ్చిన జాబ్లో జాయిన్ అయ్యే అవకాశాన్ని వదులుకోకండి. రీలెవెల్ ద్వారా జాబ్స్ తెచ్చుకున్నవారు ఎందరో ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ది టాపిక్. నెంబర్ 2. హ్యాబిట్ ఆఫ్ పెర్ఫెక్షనిజం. ఒకతనికి 2004లో ఒక మంచి ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటంటే మీ ఫేస్ని చూసి అలాంటి బొమ్మ తయారు చేసే ఆలోచన. సో ఆ ఆలోచన బాగా నచ్చి ఆ ప్లాన్ కోసం వర్క్ చేస్తున్నాడు. 6 months గడిచాయి. ఫైనల్గా అనుకున్నట్లు డబ్బులు ఖర్చు పెట్టి తయారు చేశాడు. ఇప్పుడు అందరికీ చెప్పి ఆ ప్రోడక్ట్ని అమ్మాలి అనుకుంటాడు. పర్ఫెక్ట్గా ప్రోడక్ట్ని లాంచ్ చేశాడు. షాకింగ్ విషయం ఏంటంటే ప్రోడక్ట్ అనుకున్నట్లు సక్సెస్ అవ్వలేదు. చాలా ఫీల్ అయ్యాడు. తన కష్టంతో పాటుగా డబ్బులు కూడా మొత్తం ఖర్చు పెట్టేశాడు. అందుకే తన బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. పర్ఫెక్ట్ అని టైం తీసుకొని కష్టపడ్డాడు, కానీ ఎందుకు ఇలా ఫీల్ అయ్యాడు? కొంతమందికి ప్రోడక్ట్ని ఇచ్చి అభిప్రాయాలు తీసుకొని కొంతమందికి చూపించి యూజ్ చేసిన తర్వాత అప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అలా కాకుండా పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కదా అని డైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. మీరు పర్ఫెక్ట్గా ఉండడాన్ని ఇష్టపడతారు, అయితే చాలా మంచి విషయం. కానీ లైఫ్లో ఇబ్బంది కూడా తీసుకువస్తుందేమో ఆలోచించాలి. ఎందుకంటే కొన్నిసార్లు నలుగురితో డిస్కస్ చేసి ముందుకు వెళ్ళడం కరెక్ట్ అవుతుంది. మీ దగ్గర ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నప్పటికీ జనాల్లో ఉండే ఆలోచనలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెంబర్ 3. హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ టెన్షన్. టెన్షన్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల తలనొప్పులు పెరుగుతాయి, కానీ టెన్షన్ తగ్గదుగా. ఏవో విషయాల గురించి అనవసరంగా ఆలోచించడం, హెయిర్ రాలిపోతుందని బాధపడడం, ఏవేవో ఊహించుకొని టెన్షన్ పడడం అనేది కరెక్ట్ కాదు. కామన్గా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడేది పేదవారు, మధ్య తరగతి వారే. ఎందుకంటే ప్రతి చిన్న విషయం కూడా టెన్షన్ పెట్టేలా మారుతుంది కాబట్టి. రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే టెన్షన్ అనేది రోజువారీ జీవితంలో కామన్ అయిపోయింది. ఎందుకంటే కష్టాలు, అప్పులు ఇలా ఎన్నో ఉంటాయి. ఎవరో
ఎవరో చనిపోయారని అవ్వచ్చు, దొంగతనం జరిగిన కారణం అవ్వచ్చు, ఇంట్లో ఖర్చులు ఎక్కువ కారణం కూడా అవ్వచ్చు. ఇలా 100 to 200 రీజన్స్ వల్ల డైలీ లైఫ్లో ఉండేవే టెన్షన్స్. ఈ సొసైటీలో ఏవో ఒక బాధలు ఉంటూనే ఉంటాయి. 85% మెంబర్స్ చిన్న చిన్న విషయాలకే టెన్షన్స్ పడుతున్నారని రీసెర్చ్లో తెలిసింది. తెలియకుండానే జీవితంలో ఎప్పుడో ఏదో అయిపోతుందని భయంతో ఇప్పటి నుండే టెన్షన్స్ పడటం కరెక్ట్ కాకపోవచ్చు. లాస్ట్ వన్, నెంబర్ 4, హ్యాబిట్ ఆఫ్ ట్రయింగ్ ఎవ్రీథింగ్. కలలు కంటూ ఉంటాము, కలల్ని అందరూ కంటారు, నిజం చేసుకునే వారే తక్కువ. డాన్సర్, ప్రోగ్రామర్, ఆర్టిస్ట్, యాక్టర్, యూట్యూబ్ ఇలా కోరుకున్న కళ కోసం కలలు కంటూ ఉంటాము. ఇంట్రెస్ట్తో మీరు ట్రై చేస్తే మీ గోల్ని రీచ్ అవుతారు. దానికోసం మీరు కష్టపడాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సక్సెస్ అవుతారు. ఫేవరెట్ పర్సన్ బాగా పర్ఫామ్ చేయడం చూసి మనం అలా చేయగలమో లేదో అని భయపడి అక్కడే ఆపేస్తాము. రియాలిటీకి వస్తే అందులో ఏమైనా చెడు విషయాలు కనిపిస్తే వాటి గురించే భయపడుతూ ఉంటారు. ఇలా మనకి కూడా జరుగుతుందేమో అని ఊహించుకుంటారు. మీరు అనుకున్న సక్సెస్ కోసం మీరు స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలా అనవసరంగా భయపడటం వల్ల మీ లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఆగిపోతారని తెలుసుకోండి. మేము ఈ వీడియోలో 4 టాపిక్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ హ్యాబిట్స్ గురించి షార్ట్గా చెప్పాలంటే, ఫస్ట్ పాయింట్, మీరు అందరికీ హెల్ప్ చేయాలి, కానీ మీరు సరిగ్గా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్, పర్ఫెక్ట్గా ఉండటం చాలా కరెక్ట్, కొన్నిసార్లు అభిప్రాయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్, టెన్షన్స్ అందరికీ ఉంటాయి, అసలు మీరు అనవసరంగా ఎందుకు టెన్షన్ పడుతున్నారో తెలుసుకోవాలి. టెన్షన్ లేని జీవితం ప్రశాంతంగా ఉంటుంది కదా. ఫోర్త్ పాయింట్, అందరూ కలలు కంటారు, కానీ కలలు మాత్రమే కనకుండా నిజం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మేము చెప్పిన ఈ 4 హ్యాబిట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.